గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచి దాచుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలో కల్లూరు పట్టణ పరిధిలో 19వ వార్డులో డ్రైనేజీ కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి 19వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి ప్రభాకర్ యాదవ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి, నాగిరెడ్డి, వెంకట రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు చింతా సురేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి మాట్లాడుతూ కల్లూరు పట్టణ పరిధిలో 16 వార్డులకు సంబంధించి డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిపిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేశారని తెలిపారు. అంతేకాకుండా త్రాగునీటి విషయంలో ఇబ్బందికి గురవుతున్నారని, కొంతమంది తమ దృష్టికి తెలిపారని, ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని అన్నారు. ఆల్రెడీ శాంక్షన్ రోడ్ ఇప్పుడు 60 ఫీట్ 80 ఫీట్ దాకా ఉంది. ఈ రోడ్డు కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మారుతి నగర్ నుంచి హౌసింగ్ బోర్డు ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్ కూడా శాంక్షన్ అడి ఫర్ సమ్ రీజన్స్ ఇట్ హెస్ బిన్ డిలేడ్. వీ రిక్వెస్టెడ్ మేడం ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము. అది చేస్తామని మాకు చెప్పారు. అలాగే 2 పార్కులు ఉన్నాయి మాకు. ఈ సైడ్ ఒక పార్కు, ఆ ఎదురు ఒక పార్కు. ఆ 2 పార్కులకు సంబంధించి కూడా ఒక ప్రహారీ కూడా లేదు. లోపల కాలనీ ఆ పార్క్ డెవలప్ చేయడానికి కూడా కొద్దిగా అమౌంట్ శాంక్షన్ అయితే వాటి పిల్లలు ఆడుకోనికి ఇవన్నీ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ త్వరగతిన పర్సనల్గా చూసి, అలాగే కొద్ది కాలనీలో అక్కడక్కడ అన్యాయకాంతమవుతున్నాయి ప్లాట్స్ అని చెప్పడమే తప్పనిస్తే ఏది డెవలప్మెంట్ ముందుకు వెళ్ళలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వీపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించినారు. అంతేకాకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ మినిస్టర్ గారు కూడా నారాయణ గారిని కూడా కలిసి తప్పకుండా ఇవి డెవలప్మెంట్ చేయాలని మేము కోరడం జరిగింది. మాకు అట్లాగే జగన్నాథ గట్టు పైన కూడా IIIT అక్కడ 22 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ ఆర్డర్ ఇస్తే ఆ పనులు కూడా మొదలు పెడతామని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి త్వరలోనే అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ముఖ్యంగా ఈ కర్నూలులో ఉన్న 16 వార్డులకు తాగునీటి సమస్యకైతేనేమి, అలాగే